ఎక్కడుందో అప్పుడు ఏం చేయాలి నాయకులు? నిలబడాలా? అప్పుడు తునిలో అతను కూడా తిరగబడ్డాడు కదా, తిరగబడ్డారు వాళ్ళందరూ. అప్పుడు కూడా గదిలో పెట్టి బంధించేశారు కదా, చుట్టూ పోలీసులు సెక్యూరిటీ వాళ్ళకి రానివ్వలేదు ఎవరిని లోపలికి. కాబట్టి పోరాటం బిగిన్ అయింది. ఇప్పటిదాకా ఏంటి అంటే కొంత వాళ్ళకి టైం ఇద్దాంలే, మనోళ్ళు తప్పులు చేశారు కదా అని వదిలేశారు ఈ నాయకులు. ఇప్పుడు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు ఇక? కాబట్టి వచ్చేసారు రోడ్డు మీదకి, దిగిపోయారు. ఇప్పుడు వీళ్ళని భయపెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది పత్రికల ద్వారా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పారిపోయాడని ఈనాడు జ్యోతిలో రాసేశారు. ఇప్పుడు ఇదివరకు దేవినేని ఉమా వీళ్ళకి సంబంధించి అయితే వెంటాడుతున్నారు, దుర్మార్గం, దుష్టత్వం అని రాశారు అప్పుడు. ఇప్పుడు పారిపోతున్నారని రాస్తారు. అప్పుడు సాక్షి పారిపోయారని రాసింది. సేమ్ రివర్స్. వీళ్ళు ఎవరికాళ్ళు నీతులు చెప్తారు ఎదురు వాళ్ళకి, అంతే. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక స్టిక్కర్ అతికిచ్చారు. ఆయన ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాద పారిపోవడానికి? ఆఫ్టర్ ఆల్ అదో మైనింగ్ కేసు, అది కూడా 12 లక్షల రూపాయలు విలువైన కేసు. అది దాన్ని 120 కోట్లు 240 కోట్లు రాసినట్టున్నారు. దాంట్లో ఎంత క్వాడ్జంట 12 లక్షలు ఎంతో రాసినట్టున్నారు టన్నుకి. క్వాడ్జ్ 12 లక్షలకి ఇచ్చేటట్టయితే అసలు భారతదేశంలో అమెరికా వాడి కంటే కోటీశ్వరులం అవుతాం మనం. 20,000 30,000 ఉండే కాస్ట్, దాన్ని ఏకంగా